Hello guys, welcome to another video. Welcome to WWE Friday Night SmackDown in Telugu. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వస్తాడు. ది వైపర్ ర్యాండీ ఆర్టన్ రాగానే ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్ కూడా వచ్చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE రెస్సల్ మేనియా 41 మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుంటారు. నీ తలకాయని ఫుట్బాల్ లా తన్ని పడేస్తా రెస్సల్ మేనియా 41 లో అని ఈ రోజు జవాబు ఇస్తాడు ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ ని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీడెవడ్రో మొత్తం చేపలు పట్టే జిమ్రాగన్ లాగా ఉన్నాడు. వీడు వీని బొంగులో వేషాలు ఒకటి. డ్రేవ్ మ్యాగటైర్ అండ్ షిన్సుకే నాకమురా వర్సెస్ డీమియన్ ప్రీస్ట్ అండ్ జే ఉసో వీళ్ళ నలుగురు మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది ఈ రోజు WWE మండే నైట్ రాలో. ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ని గుద్ది అండ్ జే ఉసో అండ్ డీమియన్ ప్రీస్ట్ గెలుచుకుంటారు. గెలిచిన సంబరాల్లో డీమియన్ ప్రీస్ట్ ఉంటే ఇక డేంజరస్ క్లెయిమోర్ ఇచ్చి ఇక డీమియన్ ప్రీస్ట్ ని పండబెడతాడు. ఏముందులే ఇక పండుకో అనుకుంటా. ఆ తర్వాత జేకబ్ ఫాతు వర్సెస్ మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ వీళ్ళిద్దరి మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంటది. ఏ మ్యాచ్ అనుకుంటున్నావు? ఇద్దరి మధ్యలో టక్కా 4 మ్యాచ్ చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్ లో జేకబ్ ఫాతు మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ ని పండ పెడతాడు. చాలా అంటే చాలా డేంజర్ గా గుద్ది పిప్పి చేస్తాడు. జేకబ్ ఫాతు గెలిచే మూమెంట్ లోనే బ్రహ్మానందం గాడు అంటాడు చూడు, రామేశ్వరం వెళ్ళిన శని వదలన్నట్టు వీళ్ళిద్దరు జేకబ్ ఫాతు శని లాగా టామాటోంగా అండ్ సోలో సోకోయా వచ్చి మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఈ మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ ఈ నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. జేకబ్ ఫాతు టామాటోంగా అండ్ సోలో సోకోయా వాళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేస్తూ ఉంటే బ్రాన్ స్ట్రోమన్ పైన ఎల్ఏ నైట్ వచ్చి సేవ్ చేస్తాడు బ్రాన్ స్ట్రోమన్ ని. ఆ తర్వాత పైపర్ న్యూ వర్సెస్ జెలినా వేగా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఇక చెల్సా గ్రీన్ మధ్యలో వచ్చి గెలుకుతూ ఉంటే ఇక ఈ మ్యాచ్ ని పైపర్ న్యూయే గెలుచుకుంటది. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో జాడే కార్గిల్ వర్సెస్ లివ్ మోర్గన్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది. ఈమె మధ్యలో వచ్చినా కూడా చాలా డేంజరస్ గా గుద్ది పడేస్తుంది, పిప్పి చేసి పడేస్తుంది. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి నయోమి వచ్చి ట్యాగ్ టీమ్ టైటిల్ బెల్ట్ తీసుకొని జాడే కార్గిల్ ముఖం పైన గుద్ది ఆ తర్వాత జాడే కార్గిల్ ని పిన్ చేసి లివ్ మోర్గన్ గెలుచుకుంటది ఈ మ్యాచ్ ని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ మ్యాచ్ లో స్ట్రీట్ ప్రాఫిట్ వాళ్ళు గుద్ది ఇక చూడు ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు స్ట్రీట్ ప్రాఫిట్ ఆన్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత ఓటీసీ ఎంట్రీ ఇస్తాడు వైటీసీ టీషర్ట్ తో. ఇటలీ బొలోగ్నాలో జరిగింది ఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్. ఎరీనాలో ఉన్న ప్రజలందరూ కూడా రోమన్ రైన్స్ ని ఎగ్నాలెడ్జ్ చేస్తారు. ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో షాకింగ్ న్యూస్ ఏంటిదో తెలుసా? ఈ ఎరీనాలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే సాంగ్ పాడారు. అది కూడా రోమన్ రైన్స్ పైన. ఓరి నాయన, రోమన్ రైన్స్ పైన కొత్త సాంగ్ పాడారు. ఇది కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత రోమన్ రైన్స్ ఓటీసీ లవ్స్ యూ అని చెప్తాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ రోయల్ రాంబోల్ ఈవెంట్ గురించి ఆయన నిన్న జరిగిన WWE మండే నైట్ రా ఈవెంట్ గురించి తీస్తాడు. పోయిన నెలలో రోయల్ రాంబోల్ గెలవకుండా చేశాడు CM పంక్ నన్ను. అందుకే నేనేం చేశానంటే పోయిన వారం నేను స్టీల్ కేజ్ మ్యాచ్ ని గెలవకుండా చేశాను CM పంక్ ని. పోయిన నెల రోయల్ రాంబోల్ లో నన్ను సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ చంపాలని చూశాడు. అందుకే ఈ మండే నైట్ రాలో నేను సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని చంపాలని చూశాను అని అంటాడు. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ వచ్చి ఇలా అంటాడు. ఈ మాట నాకైతే గుండెకు టచ్ అయింది. ఒక ఫ్రెండ్షిప్ ని పెంచే విధంగా చెప్పాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. చూడు బ్రదర్, నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను లేను అని చెప్తాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. కానీ నీకు తెలియదు CM పంక్ ఎంత డేంజరో, చాలా అంటే చాలా డేంజర్. ఆ రోజు CM పంక్ పైన నీ పైన కోప్పడ్డాను. నన్ను పట్టుకోవడం వల్ల నేను ఎలిమినేట్ అయిపోయాను. ఆ తర్వాత CM పంక్ మన ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు. అందుకే నాకు కోపం వచ్చి నేను ఆయనని నీ పైన అటాక్ చేశాను రోయల్ రంబుల్ ఈవెంట్ లో అని చెప్తాడు. ఆ తర్వాత CM పంక్ వస్తాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆడ నిలబడి మాట్లాడడం ఎందుకు CM పంక్? పోయి స్టేడియం పైన కూర్చో, బొలోగ్నాలో ఉన్న ప్రజలందరికి వినిపిస్తుంది. CM పంక్ వస్తూనే రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా మైక్ తీసుకొని నెత్తి పైన గుద్దుతాడు. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ CM పంక్ ని గుద్దేస్తాడు.
ఇక్కడ చూడండి రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ వాళ్ళిద్దరు కొట్లాడతలేరు. రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ కలిసి సీఎం పంక్ నే దంచుతున్నారు. సీఎం పంక్ అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడే ఇంతగానం అటాక్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి నా పైన, రెస్సల్ మీనియాలో మ్యాచే ఉంది, వీళ్ళిద్దరు కలిసి నా బ్యాండ్ బజాయించేస్తారా బాబు అనుకుంటూ ఉంటాడు. సీఎం పంక్ ని ఎలా కొడతారంటే ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సెత్ రాలిన్స్ సీఎం పంక్ ని కొడుతూ ఉంటే అప్పుడే రోమన్ రైన్స్ వచ్చి సెత్ రాలిన్స్ ని పక్క గుంజి ఇగాశుడు సీఎం పంక్ ని గొద్దుడు గుద్దుతాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ సీఎం పంక్ పైన అటాక్ చేస్తూ ఉంటే సెత్ రాలిన్స్ వచ్చి రోమన్ రైన్స్ ని పక్కకు నెట్టి సీఎం పంక్ ని గొద్దుడు గుద్దుతున్నారు. ఇలా జరుగుతుంది ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ వాళ్ళిద్దరు ఏదో కొట్టుకున్నట్టు చేస్తున్నారు. ఆ తర్వాత సీఎం పంక్ ని గుద్దుడు గుద్దుతున్నారు. ఆ తర్వాత సీఎం పంక్ చూడండి రెస్సల్ మీనియా సైన్ ని చూపిస్తున్నాడు. ఆ తర్వాత సెత్ రాలిన్స్ కూడా రెస్సల్ మీనియా సైన్ ని చూపిస్తాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ కూడా రెస్సల్ మీనియా సైన్ ని చూపిస్తాడు. ఇక ముగ్గురు కలిసి రెస్సల్ మీనియా సైన్ బోర్డ్ ని చూపిస్తున్నారు. అంటే రెస్సల్ మీనియా 41 లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది వీళ్ళ ముగ్గురి మధ్యలో. ఈ రోజు అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది, వీళ్ళ ముగ్గురు మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. వాటే కలర్ఫుల్ ఫోటో చూడండి, చాలా కలర్ఫుల్ ఫోటో అయితే కనిపిస్తుంది మనం కళ్ళ ముంగట. సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్, వీళ్ళ ముగ్గురు మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది WrestleMania 41 లో. నాకైతే కన్ఫ్యూజన్ గా ఉంది, నేనైతే మర్చిపోయాను. WrestleMania 41 లో పాల్ హెమెన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తాడు? WrestleMania 41 లో రోమన్ రైన్స్ నా లేకపోతే సీఎం పంక్ నా? నాకైతే కన్ఫ్యూజ్ గా ఉంది. నాకైతే తెలిసి సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ వాళ్ళు ఇద్దరు కలిసిపోతారు, సీఎం పంక్ ని బ్యాండ్ బజాయించేస్తారు WrestleMania 41 లో. ఆ తర్వాత పాల్ హెమెన్ సీఎం పంక్ సైడ్ వెళ్ళిపోతాడని అనిపిస్తుంది నాకైతే. ఏం జరుగుతుందో చూడాలి WrestleMania 41 లో. ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్, వీళ్ళిద్దరి మధ్యలో WrestleMania 41 లో జరిగే మ్యాచ్ పోస్టర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ రోజే ఛాలెంజ్ చేసుకున్నారు అండ్ ఈ రోజే మ్యాచ్ పోస్టర్ ని అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ guys. Love you guys.